రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రస్తుతము ఉన్న సర్వీస్ రిజిస్టర్లో ఉన్న మొత్తము సర్వీస్ వివరాలను ఈఎస్ఆర్ 2.0 ద్వారా డిజిటల్ రూపంలో నమోదు చేసి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 57 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 20/7/2026 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జిఓ ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ స్థానంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ఈఎస్ఆర్ను అమలు చేయనున్నది. అలాగే ఫండమెంటల్ రూల్స్లోని రూల్ 74A(4) కింద ఉన్న Annexure 2 Part 3ను సవరించి ప్రభుత్వ ఉద్యోగుల సేవా రిజిస్టర్స్ను ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించేందుకు ఫామ్ 10ను నిర్దేశించింది. ఇప్పుడు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాల గురించి తెలుసుకుందాము. ఈ న్యూ సిస్టంలో ఉద్యోగుల సర్వీస్ వివరాలను సమర్థవంతంగా, పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు అవసరమైన వివిధ మాడ్యూల్స్ మరియు యూజర్ ఇంటర్ఫేసెస్ను ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లో ఉన్న ప్రతి సర్వీస్ ఈవెంట్ వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా వాటిని ధృవీకరించేలా ఈ సర్వీస్ రిజిస్టర్ అప్లికేషన్ను అభివృద్ధి చేసి అమల్లోకి తీసుకువచ్చారు. గతంలో ఈ కార్యక్రమం గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ COVID-19 మరియు ఇతర పరిపాలనాపరమైన ఇబ్బందుల కారణంగా అన్ని శాఖల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయటం సాధ్యపడలేదు. అయితే ఇప్పటి వరకు ఈఎస్ఆర్లో అప్పుడు నమోదు చేసిన మొత్తం సమాచారం సురక్షితంగా భద్రపరచబడి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ RBPSను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు, సబ్మిషన్, స్క్రూటినీ, శాంక్షన్, ఆథరైజేషన్, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపు వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ పెన్షన్ మంజూరు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలంటే అథాంటికేటెడ్ ఈఎస్ఆర్ అందుబాటులో ఉండటం అవసరమని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా పెన్షన్ ప్రక్రియలోని అన్ని దశలు డిజిటల్ విధానంలోనే జరుగుతున్నప్పటికీ ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ మాత్రమే ఇంకా మాన్యువల్గా ఉపయోగిస్తున్న భాగంగా ఉంది. అందువల్ల ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్స్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తే పెన్షన్ మంజూరు ప్రక్రియ మొత్తం ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటికే ప్రభుత్వం ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మాస్టర్ EHRM వ్యవస్థను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం EHRM వ్యవస్థే ప్రధాన ఆధారంగా ఉద్యోగుల సేవా వివరాలు, పోస్టుల సమాచారం మరియు ఇతర మానవ వనరుల నిర్వహణకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సమన్వయంతో నిర్వహించబడుతున్నాయి. EHRM వ్యవస్థతో ఈఎస్ఆర్ను అనుసంధానం చేయటం, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ RBPS
మరియు పేరోల్ సిస్టంతో ఎలాంటి అంతరాయం లేకుండా సమగ్రంగా పనిచేసేలా చేయటం కోసం ప్రస్తుతం అమలులో ఉన్న ఈఎస్ఆర్ అప్లికేషన్ను పూర్తిగా రీడిజైన్ చేసి మరింత మెరుగుదలతో ఈఎస్ఆర్ 2.0గా రూపొందించింది. ఈ మెరుగైన ఈఎస్ఆర్ 2.0 ద్వారా ప్రస్తుతం ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లో నిర్వహిస్తున్న సేవా వివరాలన్నింటినీ డిజిటల్ రూపంలో నమోదు చేయటం, వాటిని వ్యాలిడేషన్, అథాంటికేషన్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగుల సేవలకు సంబంధించిన ప్రతి సర్వీస్ ఈవెంట్ను పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేయటానికి ప్రత్యేక మాడ్యూళ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసే సర్వీస్ వివరాలు, వాటికి సంబంధించిన పేరోల్ ప్రక్రియలు వేరువేరుగా నిర్వహించబడుతున్నాయి. దీని ప్రకారం యాన్యువల్ ఇంక్రిమెంట్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, పే ఫిక్సేషన్, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లీవ్స్, రివిజన్ ఆఫ్ పే వంటి పేరోల్కు ముందు జరిగే అన్ని ప్రక్రియలను ప్రస్తుతం నిధి యాప్లో విడివిడిగా నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా రూపొందించిన ఈఎస్ఆర్ 2.0 ద్వారా ఈ విధానంలో కీలకమైన మార్పును తీసుకొని వచ్చారు. ఈ సర్వీస్ రిజిస్టర్లో ధృవీకరించబడిన సర్వీస్ వివరాల ఆధారంగానే తదుపరి హ్యూమన్ రిసోర్స్ ప్రాసెసెస్, పేరోల్ ప్రాసెసెస్ ఆటోమేటెడ్గా కొనసాగుతాయి. దీనివల్ల ఉద్యోగుల సర్వీసెస్కు సంబంధించిన సమాచారం కోసం ఒకే ప్రామాణిక డేటా ఏర్పడుతుంది. తద్వారా అన్ని హెచ్ఆర్ మరియు పేరోల్ ప్రాసెస్లు ఒకే ధృవీకరించబడిన సమాచారం ఆధారంగా ఖచ్చితంగా సమన్వయంతో నిర్వహించబడతాయి. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లో ఉన్న అన్ని సర్వీస్ ఎంట్రీలు ఈఎస్ఆర్ 2.0 వ్యవస్థ ద్వారా డిజిటలైజ్ చేయబడాలి. అనంతరం వాటిని పరిశీలించి ఆమోదించాలి. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లో ఉన్న పాత సర్వీస్ వివరాలు పూర్తిగా సరైనవిగా ఈఎస్ఆర్లో నమోదు అయ్యేలా చూసే బాధ్యత సంబంధిత ప్రభుత్వ ఉద్యోగి మరియు హెచ్ఆర్ మేనేజర్ ఇద్దరిది అవుతుంది. సర్వీస్ రిజిస్టర్లో సేవలకు సంబంధించిన అన్ని సర్వీస్ ఈవెంట్స్ మరియు ఇతర సేవా అంశాలను నమోదు చేసే అధికారిగా హెచ్ఆర్ మేనేజర్ను ప్రభుత్వం కాంపిటెంట్ అథారిటీగా నిర్ణయించింది. ఈఎస్ఆర్ 2.0 వ్యవస్థలో ఉద్యోగుల సేవా వివరాలను నమోదు చేయటానికి ప్రత్యేక మాడ్యూల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. బేసిక్ డీటెయిల్స్, హోమ్ టౌన్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు, సర్వీస్ ఈవెంట్స్, ఇన్సెంటివ్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లీవ్ లెడ్జర్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ వివరాలు, డిపార్ట్మెంటల్ టెస్ట్ మరియు ట్రైనింగ్ వివరాలు వంటి మాడ్యూల్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను ఒకే డిజిటల్ వేదికలో నమోదు చేసి నిర్వహించే సౌకర్యం కల్పించబడింది. ఈఎస్ఆర్ 2.0 వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా, సులభంగా పూర్తి చేసేందుకు సింప్లిఫైడ్ వర్క్ఫ్లోను రూపొందించారు. ఈ కొత్త విధానంలో నమోదయ్యే సర్వీస్ వివరాల ఖచ్చితత్వాన్ని మరియు మెరుగుపరచడానికి, అలాగే హెచ్ఆర్ మేనేజర్ తుది ఆమోదం ఇవ్వడానికి
ముందు సేవా వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు చెక్కర్ అనే అదనపు పాత్రను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో సంబంధిత హెడ్ ఆఫ్ ఆఫీస్ చెక్కర్ మరియు హెచ్ఆర్ మేనేజర్లను నియమించి కాన్ఫిగర్ వర్క్ఫ్లోను ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ను స్కాన్ చేసి వ్యవస్థలో అప్లోడ్ చేయాలి. అనంతరం అందులోని ప్రతి సర్వీస్ ఈవెంట్ వివరాన్ని నమోదు చేస్తూ స్కాన్ చేసిన సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీస్ నమోదైన పేజీల సంఖ్యలను కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఉద్యోగి నమోదు చేసిన వివరాలను చెక్కర్ స్కాన్ చేసిన సర్వీస్ రిజిస్టర్తో సరిపోల్చి పూర్తిగా పరిశీలిస్తారు. వివరాలు సరైనవని నిర్ధారించిన తర్వాత వాటిని హెచ్ఆర్ మేనేజర్ లేదా ప్రభుత్వం అధీకృతం చేసిన అధికారికి తుది ఆమోదం కోసం పంపిస్తారు. సర్వీస్ వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈఎస్ఆర్ 2.0 వ్యవస్థలో ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ స్కాన్డ్ కాపీస్ ఇండెక్స్ రూపంలో చూసే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే 2020 మరియు 2021 సంవత్సరాల్లో ఇప్పటికే ఈఎస్ఆర్లో నమోదు చేసిన సర్వీసు వివరాలు కూడా ఈ ఈఎస్ఆర్లో కనిపిస్తాయి. ఈ ప్రక్రియలో భాగస్వాములైన ఉద్యోగులు, చెక్కర్, హెచ్ఆర్ మేనేజర్ మరియు ఇతర సంబంధిత అధికారులందరికీ ఉపయోగపడే విధంగా యూజర్ మాన్యువల్స్ను వారి వారి యూజర్ లాగిన్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలోని అందరు ప్రభుత్వ ఉద్యోగుల ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్స్ దశల వారీగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లుగా ఈఎస్ఆర్లుగా మార్చాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలి. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లను ఒకసారి ఈఎస్ఆర్గా మార్చిన తర్వాత ఆ భౌతిక సర్వీస్ రిజిస్టర్ను శాశ్వత రికార్డుగా పరిగణించి సంరక్షించాలి. ఈఎస్ఆర్ 2.0 అమలుకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ను నిర్దేశించింది. ఫేజ్ 1లో సెక్రటేరియట్ మరియు హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్లో ఈఎస్ఆర్ 2.0 వ్యవస్థ 20/7/2026 నుండి అమలులోకి వస్తుంది. 20/7/2026 నుండి 5/8/2026 వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లోని సేవా వివరాలను ఈఎస్ఆర్ 2.0లో నమోదు చేయాలి. అలాగే స్కాన్ చేసిన ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్తో పాటు అవసరమైన సంబంధిత పత్రాలను కూడా అప్లోడ్ చేయాలి. 25/7/2026 నుండి 31/8/2026 వరకు ఉద్యోగులు నమోదు చేసిన వివరాలను చెక్కర్ పరిశీలిస్తారు. అనంతరం వాటిని హెచ్ఆర్ మేనేజర్ లేదా హెడ్ ఆఫ్ ఆఫీస్ ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. 1/9/2026 నుండి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి కొత్త సర్వీస్ ఈవెంట్ను తప్పనిసరిగా ఈఎస్ఆర్లోని సంబంధిత మాడ్యూల్స్, స్క్రీన్స్ ద్వారానే నమోదు చేయాలి. ఇకపై అన్ని కొత్త సేవా నమోదులు అంటే సర్వీస్ ఎంట్రీస్ పూర్తిగా ఈఎస్ఆర్ వ్యవస్థలోనే నిర్వహించబడతాయి. ఫేజ్ 2లో రాష్ట్ర ప్రభుత్వంలోని మిగిలిన అన్ని కార్యాలయాల్లో
1/8/2026 నుండి ఈఎస్ఆర్ 2.0 అప్లికేషన్ అమల్లోకి వస్తుంది. 1/8/2026 నుండి 15/8/2026 వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లోని సేవా వివరాలను ఈఎస్ఆర్ 2.0లో నమోదు చేయాలి. అలాగే స్కాన్ చేసిన ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్తో పాటు అవసరమైన సంబంధిత పత్రాలను కూడా అప్లోడ్ చేయాలి. 5/8/2026 నుండి 31/8/2026 వరకు ఉద్యోగులు నమోదు చేసిన సేవా వివరాలను చెక్కర్ పరిశీలిస్తారు. అనంతరం వాటిని హెచ్ఆర్ మేనేజర్ లేదా హెడ్ ఆఫ్ ఆఫీస్ ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. 1/9/2026 నుండి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి కొత్త సర్వీస్ ఈవెంట్ను తప్పనిసరిగా ఈఎస్ఆర్లోని సంబంధిత మాడ్యూల్స్, స్క్రీన్స్ ద్వారానే నమోదు చేయాలి. ఇకపై ఉద్యోగుల సర్వీసెస్ సంబంధించిన అన్ని కొత్త ఎంట్రీస్ పూర్తిగా ఈఎస్ఆర్ 2.0 వ్యవస్థలోనే నిర్వహించబడతాయి. ఈ విధంగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2026 సెప్టెంబర్ 1 నుండి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి కొత్త సర్వీస్ ఈవెంట్ సంబంధిత కాంపిటెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే తప్పనిసరిగా ఈఎస్ఆర్లోని సంబంధిత మాడ్యూళ్లలో నమోదు చేయాలి. ఒక ఉద్యోగి ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ పూర్తిగా డిజిటలైజ్ చేయబడి హెచ్ఆర్ మేనేజర్ ద్వారా ధృవీకరించబడిన తర్వాత ఆ ఉద్యోగికి సంబంధించిన అన్ని సర్వీస్ ఎంట్రీస్ సంబంధిత కార్యాలయాలు ఇకపై ఈఎస్ఆర్ ద్వారానే నిర్వహించాలి. ఈఎస్ఆర్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సిన సర్వీస్ ఈవెంట్స్లో యాన్యువల్ ఇంక్రిమెంట్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, పే ఫిక్సేషన్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, లీవ్స్, సస్పెన్షన్, విధుల్లో పునర్నియామకం, ప్రొబిషన్ డిక్లరేషన్తో పాటు ఉద్యోగి సర్వీస్ కండిషన్స్ లేదా అతని వేతనంపై ప్రభావం చూపే అన్ని ఇతర సర్వీస్ అంశాలు కూడా ఉంటాయి. సంబంధిత అధికారులు ఈ సేవా వివరాలను ఎప్పటికప్పుడు ఈఎస్ఆర్లో నమోదు చేసి అప్డేట్ అయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా పేరోల్, పెన్షన్ మరియు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ఎంకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ధృవీకరించబడిన ఎలక్ట్రానిక్ సర్వీస్ రికార్డ్స్ ఆధారంగానే సమర్థవంతంగా కొనసాగుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈఎస్ఆర్ 2.0 వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో అవసరమైన సాంకేతిక సహాయం, టెక్నికల్ సపోర్ట్ అందించడం, యూజర్ మాన్యువల్స్ను అందుబాటులో ఉంచడం, యూజర్ ట్రైనింగ్స్ నిర్వహించడం, అలాగే పాత ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్స్ను డిజిటల్ రూపంలోకి మార్చే లెగసీ డిజిటలైజేషన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అన్ని సెక్రటేరియట్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, హెడ్స్ ఆఫ్ ఆఫీసెస్, డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ మరియు హెచ్ఆర్ మేనేజర్స్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న సూచనలు, విధానాలు మరియు నిర్ణయించిన టైమ్ లైన్స్ను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఉద్యోగుల సేవా వివరాల డేటా ఎంట్రీ, వాటి వెరిఫికేషన్, ఫైనల్ అప్రూవల్ వంటి
ప్రతి దశ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు అంటే 2026 ఆగస్టు 31 లోపు మొత్తం డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి ఉత్తర్వుల్లో పేర్కొన్న ముఖ్యాంశాలు.